మేకప్ ఆర్టిస్ట్ అండ్ ఎడ్యుకేటర్ అండి. నేను నా కెరియర్ ఎలా స్టార్ట్ చేశానో మీతో అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను లోకల్ తెలంగాణ హైదరాబాద్ అమ్మాయిని అండ్ నా ప్రాపర్ వచ్చేసి ఇక్కడే హైదరాబాద్ గౌలిగూడ అండి. సో లైక్ ఎలా అంటే మేము 4 sisters అండ్ 1 brother. మా ఫాదర్ వచ్చేసి బిజినెస్ మ్యాన్ అనమాట. మాది డాడీ బిజినెస్ ఒక టైంలో చాలా లోగా నడిచినప్పుడు డాడీ బిజినెస్ తీసేయాలనుకున్నప్పుడు లైక్ నేను ఎక్కువ ఎడ్యుకేషన్ చేయకుండా ఇంటర్మీడియట్లోనే ఉన్నాను. నా 10th standard నుంచి నేను బ్యూటిషియన్ కోర్స్ స్టార్ట్ చేశాను. సో ఈ బ్యూటిషియన్ కోర్స్ తర్వాత ఏం చేయాలి అనుకున్నప్పుడు నేను ఇలానే అందరి దగ్గర ప్రాక్టీస్కి వెళ్ళేదాన్ని. బ్యూటిషియన్ లైక్ బ్యూటీ పార్లర్లో ప్రాక్టీస్ తర్వాత నేను నిజంగా చెప్పాలంటే ఫ్రీ గవర్నమెంట్ కోర్స్లో నేను బ్యూటిషియన్ చేశాను. దాని తర్వాత వచ్చేసి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండే ఈ సబ్జెక్ట్ పైన. నా 10th కాగానే అది కంటిన్యూషన్ చేస్తూ ఇంటర్ వరకు చదువుకున్నాను. ఇంటర్లో మళ్ళీ నేను వచ్చేసి నాకు ఒకసారి ఆపర్చునిటీ వచ్చింది లైక్ కాస్మెటాలజిస్ట్ దగ్గర అసిస్టెంట్గా. ఆ కోర్స్ కూడా ఫినిష్ చేసి నేను నా వర్క్ అనేది కంటిన్యూ చేశాను. ఆఫ్టర్ దాట్ నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత బాబు అయ్యాడు. బాబు వల్ల నాకు కొంచెం గ్యాప్ వచ్చింది నా కెరియర్లో. సో అగైన్ ఐ వాజ్ స్టార్టెడ్. నేను ఎలా అంటే ఇప్పుడు మళ్ళీ మన దగ్గర వచ్చేసి చాలా మేకప్ కోర్స్ అని అడ్వాన్స్లో మేకప్స్ అని చాలా ఇంట్రెస్ట్ చూపించాను. నాకు ఆ సబ్జెక్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో అందుకే నేను మేకప్ దాన్ని మళ్ళీ స్టార్ట్ చేశానండి. సో మేము వచ్చేసి ఆఫ్టర్ మ్యారేజ్ నేను బాంబే పూణేలో ఉండేదాన్ని. అక్కడ వచ్చేసి నేను డిప్లొమా ఫినిష్ చేశాను. దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్ మేము షిఫ్ట్ అయ్యాము. హైదరాబాద్లో నాకు ఇలా అకాడమీ పెట్టాలని లైక్ నాకు వచ్చిన ఎడ్యుకేషన్ అందరితో పంచుకోవాలని చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో నేను హెచ్ఎస్ ఏంజల్స్ మేకోవర్స్ అనేది నేను అకాడమీ ఎందుకు స్టార్ట్ చేశామంటే హెచ్ఎస్ ఏంజల్స్ మేకోవర్స్ స్టార్ట్ చేసిన పర్పస్ ఒకటేనండి. లైక్ అందరికీ నాకు వచ్చిన విద్య, నాకు వచ్చిన ఎడ్యుకేషన్ మేకప్ పరంగా నేను అందరికీ పంచుకోవాలని మేము ఈ అకాడమీ ఓపెన్ చేశాము. అండ్ దీనికి ఇంకొక రీజన్ ఉందండి. మా పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో నేను సింగిల్గా ఓపెన్ చేయకుండా నేను నా పార్ట్నర్స్ త్రూ వాళ్ళ హెల్ప్ త్రూ మేము ఈ అకాడమీ ఓపెన్ చేశాము. మా ఒపీనియన్ ఏంటంటే అనాథ పిల్లలకి లైక్ ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ అలాంటిది ఏదైనా ఓపెన్ చేయాలని మా ఇంటెన్షన్. అంతేగాని ఏదో అమౌంట్ ఎర్న్ చేసి చాలా ఇది చేయాలని మాకు ఆ ఇంటెన్షన్ లేదు. అండ్ మా అకాడమీలో ఎప్పుడైనా సరే మీరు అబ్జర్వ్ చేయొచ్చు లిమిటెడ్ సీట్సే తీసుకుంటాం. ఎందుకు అంటే నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి నా హ్యాండ్స్తో వాళ్ళకి ప్రాక్టీస్ చేపియాలని నాకు ఇంట్రెస్ట్. ఎందుకంటే నాకు చాలామంది చాలా సెమినార్స్లో నేను ఇప్పటికీ చాలా సెమినార్స్ చేశాను. సెమినార్స్లో చాలామంది వాళ్ళ పర్సనల్గా షేర్ చేసుకుంటారండి లైక్ ఇలా అలా అని మేము అక్కడ వెళ్ళాం ఇక్కడ వెళ్ళామని. కానీ నా దగ్గర వచ్చిన స్టూడెంట్స్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ మై వర్క్. నాకు వచ్చిన వర్కే నేను వాళ్ళకి నేర్పిస్తాను అనమాట. నా పార్ట్నర్స్ హెల్ప్ వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నాను ఈరోజు. అండ్ స్పెషల్లీ జయశ్రీ మేడం అండి మా ఫౌండర్ వచ్చేసి తను లేకుంటే మేబీ మేము ఈ అకాడమీ ప్లాన్ చేసే వాళ్ళం కాదు. తన పేరు మీదే మేము ఇంకో ఎక్కడైనా ఒకవేళ ఓపెన్ చేయాలనుకుంటే సో ప్లాన్ అదే చేస్తున్నాము. అండ్ మాది బిఫోర్ వచ్చేసి అమీర్పేట్లో ఉండేది. అక్కడ మా అకాడమీ సో చిన్నగా ఉండేది. సో మేము నెక్స్ట్ ఎందుకు పెద్దగా ఇక్కడ బేగంపేట్ ప్రకాష్ నగర్లో షిఫ్ట్ చేశాము. ఎందుకు అంటే నేను ఫర్దర్గా కొన్ని కోర్సెస్ స్టార్ట్ చేస్తున్నాము లైక్ బ్యూటిషియన్లో అడ్వాన్స్ కోర్స్ కానీ బ్యూటిషియన్లో బేసిక్ కోర్స్ కానీ అండ్ పర్మనెంట్ మేకప్ వచ్చేసి ఇవన్నీ కొన్ని మా బిఫోర్ ఉన్న అకాడమీలో కానీ ఇప్పుడు వచ్చే అకాడమీలో అయినా నాకు ఎప్పుడైనా నా స్టూడెంట్స్ ఎలా అంటే చాలా సపోర్టివ్గా ఉంటారు అండ్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ మీ. నేను కూడా వాళ్ళతో అలానే ఉంటానండి. స్టిల్ మీరు చూడొచ్చు నా ప్రతి ఒక్క వీడియోస్లో కానీ లైక్ నా ఇన్స్టా పేజ్లో నా స్టూడెంట్స్ వచ్చేసి మోస్ట్లీ నాతోనే ఉంటారు. అండ్ స్పెషల్గా చెప్పాలంటే ఐఎమ్ రియలీ బ్లెస్డ్ విత్ మై ఫోటోగ్రఫీ టీమ్ అండి. వాళ్ళు లేకుంటే నా అకాడమీ లేదు అండ్ నేను ఫర్దర్గా కూడా మూవ్ కాలేను. దే ఆర్ రియలీ వెరీ గుడ్ పర్సన్స్ అనమాట. అండ్ దాంతోపాటు వచ్చేసి నేను ఇంకోటి చెప్పాలి ఏమనుకుంటున్నానంటే లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా కావచ్చు మీకు ఇలాంటి ప్రొఫెషనల్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మటుకు డెఫినెట్గా జాయిన్ అవ్వండి. ఇలాంటి కోర్స్ అనేది సెలెక్ట్ చేయండి. ఫస్ట్లో అయితే చాలామంది అనుకునే వాళ్ళు లైక్ మేకప్ ఆర్టిస్ట్ అని చీప్గా చూసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మేకప్ ఆర్టిస్ట్కి చాలా చాలా పేరుంది. లైక్ ఎలా అంటే ఫస్ట్లో వచ్చేసి బ్యూటిషియన్ వచ్చిందా అనేదండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్ వచ్చిందా, ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ వచ్చిందా. అండ్ నౌ నేను ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ కోర్స్ చేశాను కాబట్టి నా స్టూడెంట్స్ కూడా ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఇవ్వాలని మేము ఈ లాస్ట్ మంత్ నుంచి లాస్ట్ బ్యాచ్ నుంచి లైక్ మేము ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ నా సెమినార్స్ జర్నీ మీకు చెప్పాలి అనుకుంటే నేను ఫస్ట్ సెమినార్ చేసింది కలర్ బార్ ప్రోడక్ట్స్తో అండ్ సెకండ్ వచ్చేసి మాలియో బ్రాండ్, థర్డ్ వచ్చేసి చార్మసి మిలానో. ఇవన్నీ ఫస్ట్ టైం నేనే హైదరాబాద్లో సెమినార్ కండక్ట్ చేశానండి. అండ్ దీంతో పాటు ఇప్పుడు నిజామాబాద్లో కూడా ఫస్ట్ టైం నేను మాలియో బ్రాండ్ తోటి వస్తున్నాను. అండ్ ఎక్కడ వెళ్ళినా మాకు చాలా బాగా సపోర్ట్ దొరికింది అండ్ వీఆర్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. నా మోడల్స్ కూడా నిజంగా చెప్పాలంటే దే ఆర్ వెరీ సపోర్టివ్ టు మీ అండ్ నా టీమ్ స్పెషల్లీ. నా టీం లేకుండా అగైన్ ఐఎమ్ సేయింగ్ యూ, నా టీం లేకుంటే హెచ్ఎస్ ఏంజల్స్ మేకోవర్స్ లేదు.
అండ్ ఇంకొకటి ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కానీ లేడీస్ ఇంట్లో ఒక ప్రొఫెషనల్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సిస్టరే కావచ్చు, మీ వైఫే కావచ్చు, యాజ్ ఎ పేరెంట్గా మీరు మీ డాటర్కి సపోర్ట్ చేయవచ్చు, యాజ్ ఎ సిస్టర్గా ఒక బ్రదర్గా సపోర్ట్ చేయవచ్చు, అండ్ హస్బెండ్ కూడా. ఈ కరియర్ తప్పు కాదండి, ఇది మంచి ఒక ప్రొఫెషనల్ కరియర్. మేకప్ ఆర్టిస్ట్ అంటే నాట్ ఎ చీప్ థింగ్. ఇప్పుడు వచ్చేసి మేకప్ ఆర్టిస్ట్ అంటే ఈ సెమినార్కి మేము యాడ్ ఇచ్చినప్పుడు మాకు చాలా ఎంక్వైరీస్ వచ్చాయండి నిజామాబాద్ సెమినార్ కోసం. సో అందరూ లైక్ ఫర్దర్గా మీరు ఎప్పుడు క్లాస్ స్టార్ట్ చేస్తున్నారు మేడం నెక్స్ట్ బ్యాచ్ అని అడుగుతున్నారు. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి జూలై 10th నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఇక్కడే ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ సెమినార్లో. అండ్ ఈ సెమినార్కి వచ్చిన వాళ్ళు ఎండ్ వరకు ఉండాలండి కంపల్సరీ. అందరూ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. లంచ్ తర్వాత అయిపోయిందామా అని వెళ్ళిపోవద్దు, మీకు ప్రోడక్ట్స్ కూడా ఇస్తాం, సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ ప్లీజ్ జాయిన్ అవర్ నెక్స్ట్ బ్యాచ్. థ్యాంక్ యూ సో మచ్.